హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. జిగ్జాగ్ ఎలా చేయాలో శారీకి కానీ గౌన్స్కి కానీ చూపిస్తున్నానండి. ఈ చివర్లు అయితే కొద్దిగా వదిలేసి ఈ చీర కొంగునైతే ఈ విధంగా ఉంచుకొని చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ ఫోల్డింగ్ ఒక్క ఫోల్డ్తో ఈ విధంగా అయితే ఉంచుకోవాలి. క్లాత్ని వెనకాల కొద్దిగా ఇలా లాగి పట్టుకున్నట్టుగా ఉంచుకొని మనం ఈ విధంగా అయితే కుట్టాలి. చీరకి కొంగులు కుట్టేటప్పుడు అయితే ఇలా ఊరికే జస్ట్ ఇలా లాగి పట్టుకున్నట్లు ఉంచుకొని కుట్టు వేసుకోవాలండి, లేకుంటే క్రాస్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్లాత్ గౌన్స్కి, అంబ్రెల్లా స్లీవ్స్కి, ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్కి కానీ కింద ఏమైనా మనం జిగ్జాగ్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు వెనకాల ఉండే క్లాత్ని లాగకుండా మన కుడి చేతిలో ఉంటుంది కదా ముందు, ఆ క్లాత్ని అయితే లాగాలి. అప్పుడు అది మనకు నీట్గా అయితే కుచ్చులుగా బాగా వస్తుందండి. నేను తర్వాత నెక్స్ట్ వీడియో అది ఎలా చేయాలో వీడియో చేసి కూడా అప్లోడ్ చేస్తాను. ఇదే విధంగా మనం చీరకి కొంగు మొత్తం ఇలా కుట్టుకోవాలండి. ఆ చివరి వరకు అయితే కుట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి లాస్ట్లో మిగిలి ఉంటుంది కదా, దాన్ని నేను చూపిస్తాను ఎలా కుట్టుకోవాలనేసి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ విధంగా అయితే కుట్టుకుంటూ రావాలి. చూసారుగా, ఇదే విధంగా చివరి వరకు కుట్టుకున్నాక చూడండి ఇలా ఉంటుంది కదా. ఈ లాస్ట్లో మనము నీట్గా ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత ముందు మనం చూసారుగా కొద్దిగా క్లాత్ వదిలేసి అయితే కుట్టు వేసుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఇప్పుడు వెనకల వైపుకి అయితే కుట్టు వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కాస్త ఇలా క్రాస్గా ఉంచుకొని ఈ విధంగా అయితే కుట్టు వేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన కట్ చేసుకొని దీంట్లో ఎక్కడైనా పోగులు అలాంటివి ఉంటే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి చివర్లో. తర్వాత చూడండి ఎలా వచ్చిందో చూపిస్తాను నేను. చూసారుగా జిగ్జాగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇంకొక సైడ్ అయితే వేరే కలర్ ఉంటుంది కదా, ఇది కొంగు, ఇది లోపల వైపు వస్తుందండి. చూడండి, దీనికైతే నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇక వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి.